ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫంక్షన్ కోసం అని చెప్పి బాలు ఫ్యామిలీ మొత్తం శృతి వాళ్ళ ఇంటికి వస్తారు. అది చూడగానే అక్కడున్న శృతి వాళ్ళ నాన్న సత్యం దగ్గరికి వెళ్ళి నమస్తే బావగారు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న సత్యం నమస్తే అని చెప్పేసి చాలా సంతోషంగా చెబుతాడు. అది చూడగానే అక్కడున్న ప్రభావతి చాలా సంతోషిస్తూ ఉంటుంది. బాలు వాళ్ళ దగ్గరికి వచ్చి నమస్తే అండి అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న శృతి వాళ్ళ అమ్మ అయితే చాలా కోపంగా బాలు వైపుకు చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న శృతి వాళ్ళ అమ్మ రోహిణి వైపుకు చూసి, రోహిణి తరపు వాళ్ళు ఎవరు రాలేరా, కనీసం వాళ్ళ అమ్మ నాన్న అయినా కూడా రావాలి కదా అని చెప్పేసి అడుగుతుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోయి రోహిణి దగ్గరికి వెళ్ళి, ఏంటి రోహిణి ఇలా చేస్తున్నావు, నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఇలాంటి ఫంక్షన్ టైంలో అయినా మీ అమ్మ నాన్న రావాలి కదా, ఇప్పుడు కూడా రాకపోతే ఎలా చెప్పు? కాస్త ఫోన్ చేసి ఇప్పటికైనా రమ్మని చెప్పు. అతని పనులన్నీ పక్కన పెట్టి మీ నాన్నని ఖచ్చితంగా రమ్మని చెప్పు. ఇంకెంత టైం పడుతుంది అని చెప్పేసి గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రోహిణి అయితే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రోహిణి వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, సెట్ చేసిన వాడు ఇంకా రాలేడంటే, వాడు ఎప్పుడు వస్తాడు, వీళ్ళు నా బుర్ర తింటున్నారు, వాళ్ళకి మా నాన్న కావాలంటే మా నాన్నని చూసేస్తే వాళ్ళకి ఇది తీరిపోతుంది కదా, నువ్వు సెట్ చేసిన వాడు ఇంకెక్కడ ఉన్నాడు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న ఫ్రెండ్ అయితే, దారిలో ఉన్నాడంట, వాడు వస్తున్నాడంట, కానీ నువ్వు ఇప్పుడు ఈ గండం నుండి బయటపడేయాలి అంటే నీకు బాలు ఒక్కడ హెల్ప్ చేయగలరు. బాలుకి నువ్వు తప్ప తాగించేసావే ఇంక వాడు ఏదో ఒక గొడవ చేసి ఆ గొడవకి ఇదంతా సరిపోతుంది కదా చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రోహిణితో, ఆ పని నేను చూసుకుంటాను, నువ్వు వాడు వస్తున్నాడో లేదో చూడు అని చెప్పేసి అంటూ ఉంటుంది. శృతి వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు గొడవ జరగడమే తరువు, బాలుగాడు ఎవరినో ఒకళ్ళను కొడతాడు, అప్పుడు పెద్ద రచ్చ ఇక్కడ జరుగుతుంది, అప్పుడు మన కూతుర్ని మన ఇంటికి తీసుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినక అక్కడున్న వాళ్ళ ఆయన చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న శృతి వాళ్ళ అమ్మ మాత్రం, అవును, ఇప్పుడు గొడవ జరిగితే ఆ బాలుగాడు ఏదో ఒకటి చేసి చాలా పెద్ద రచ్చ జరుగుతుంది, ఆ విషయం నాకు క్లారిటీగా ఉంది, ఇప్పుడు ఏదో ఒక విధంగా బాలుగాడిని రెచ్చగొట్టాలి, అలా రెచ్చగొడితే చాలు వాడు రెచ్చిపోతాడు, ఇక్కడ గొడవ మాత్రం పక్కగా జరుగుతుంది, మన ప్లాన్ సక్సెస్ అయినట్టే కదా అంటుంది.